హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీ డబ్బులు అనేవి జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకొని 50,000 కోట్ల రూపాయలనైతే అమౌంట్ అనేది రిలీజ్ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ అదిరిపోయే పెద్ద శుభవార్తనైతే చెప్పుకోగా, ప్రతి రైతుల ఖాతాలో రైతు రుణమాఫీ సంబంధించిన అమౌంట్ అనేది నేరుగా జమ చేయాలంటే ఈ క్రాప్ మరియు ఈకేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉండాలని, అలా తిరిగి చెల్లించి ఉన్న రైతులకు మాత్రమే ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది నేరుగా రైతుల ఖాతాలో జమ కాబోతున్నట్లు ప్రత్యేకంగా వెల్లడించారు. ఈ క్రాప్ మరియు ఈకేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించున్న వారికి మాత్రమే ఈ అమౌంట్ అనేది నేరుగా రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నట్లు కూడా తెలియజేశారు. ప్రతి ఒక్కరూ అయితే ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకోవాలని, అలా చేయించుకున్న రైతులకు మాత్రమే ఈ అమౌంట్ అనేది నేరుగా రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నట్లు కూడా వెల్లడించారు. ప్రతి ఒక్కరూ అయితే వారి గ్రామ వార్డు సచివాలయంలోనూ లేదా రైతు భరోసా కేంద్రంలో అప్లై చేసుకుంటే చాలని, అట్టి వారికి పట్టా, పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన డబ్బులు అనేవి జమ చేయడంతో పాటు వారందరికీ డిజిటల్ మెసేజ్లు కూడా అందజేయడం అయితే జరుగుతుందని తెలియజేశారు. మొదటగా అయితే ఈ క్రాప్ మరియు ఈకేవైసీ ఖచ్చితంగా చేయించుకోవాలని, అలా చేయించుకున్న రైతులకు మాత్రమే అమౌంట్ అనేది నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ అవడంతో పాటు వారందరికీ అయితే భౌతిక రసీదులు మరియు మెసేజ్లు కూడా అందజేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా తెలియజేశారు.